గుడ్ ఈవినింగ్ అండి. నేను మాస్టర్ రాజు. అందరికి వందనాలండి. వెల్కమ్ టు మై వీడియోస్. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానండి. రాధా మనోహర్ దాస్ మీద కేసు ఫైల్ అయింది. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో రాధా మనోహర్ దాస్ మీద చెప్పడం జరిగింది. ఏ విధంగా బుక్ అంటారు బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మరి మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ ఇప్పుడు అలాగా పరిశుద్ధం అని రాసితే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట అండి, ఒక మాట చెప్పండి సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది. ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి ఆయన విపరీతంగా బైబిల్ని దూషించడము, యేసు ప్రభువుని యెహోవాని దూషించడం, క్రైస్తవుల మీద విషం కక్కడము, సొసైటీలో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా బిహేవ్ చేయడము, సొసైటీలో క్రైస్తవుల మీద విషం చిమ్మి సొసైటీలో శాంతి లేకుండా చేయడము. కాబట్టి ఆయన మీద క్రైస్తవులు కొంతమంది కేసు బుక్ చేశారు. వాళ్ళు ఏమైనా పిలుపునిచ్చారంటే అందరూ కూడా ఆ విధంగానే ఆయన చేసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకొని ప్రూఫ్ చూపెట్టి ఇలాగా క్రైస్తవుల మీద చాలా విషయం చెబుతున్నాడని కంప్లైంట్ ఇవ్వాలి అని పేర్కొనిచ్చారు. ఓకేనండి, సరే. ఎన్నాళ్ళ నుంచో మనం అనుకున్నాం కదా ఈయన మీద ఎవరు కేసు పెట్టారంటే చివరికి దేవుడు ఈ విధంగా జరిగించాడు. అందరూ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు అందరూ కూడా దీన్ని దృష్టి ఉంచి ఎవరైనా బైబిల్ని విమర్శించినా, బైబిల్ని దూషించినా అలా చేసినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టడం మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. మనం పెట్టాలి. ఇలాంటి వాళ్ళని మరి నోరు ముయించాలంటే అదే మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చివరి వరకు చూడండి, చూసి లైక్, కమెంటు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.